వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో టికెట్ కౌంటర్ దగ్గర గాయపడిన భక్తులకు చెక్కుల పంపిణీ చేశారు. హైదరాబాద్ జిల్లెలగూడకు చెందిన కృష్ణారెడ్డి, బుచ్చమ్మకు టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, నన్నూరి నర్సిరెడ్డి 20 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. హాస్పిటల్ బాగా చూస్తున్నారమ్మా. మంది ఇంజూర్ అవడం కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ రోజున మా బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. నన్ను సోదరుడు నర్సిరెడ్డి గారి బోర్డు మెంబర్ని ఇక్కడికి పంపించి వారికి ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ కోసం అని చెప్పని 2 లక్షల రూపాయల దాకా ఇచ్చి పంపించడం కూడా జరిగింది. ముఖ్యంగా చనిపోయిన వారికి ప్రతి ఒక్క కుటుంబానికి 6 25 లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది. ఎక్కువగా దెబ్బలు తగిలిన వారికి 5 లక్షల దాకా, కొద్దిగా ఒక మోస్తరుగా తగిన వారికి 2 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం కూడా జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి సంఘటన ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా భక్తులను కూడా పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడి మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ సంఘటన జరిగిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన కూడా భక్తులందరినీ కూడా కాపాడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు, చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్ అందరూ కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేపట్టినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా చైర్మన్ గారు అయినటువంటి బిఆర్ నాయుడు గారు చనిపోయిన వారికి 25 లక్షల చొప్పున, గాయపడిన వారికి మేజర్గా గాయపడిన వారికి 5 లక్షల చొప్పున, కొంచెం తక్కువ జరిగిన వారికి 2 లక్షల చొప్పున కూడా ఇవ్వాలని నిర్ణయించి అన్ని ప్రాంతాలలో వారి కుటుంబానికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళని పరామర్శించి వాళ్ళ ఆరోగ్యం తెలుసుకొని ఆ రకంగా మేమే వెళ్ళి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ పంపడం జరిగింది.